ఆశగా ఇక మరి దేవుళ్ళతోనే వీళ్ళు పెట్టుకుంటుర్రు అంటే దేవుళ్ళతోనే వీరు పంచాది కొనుక్కుంటున్నారంటే దేవుళ్ళ మీదనే వీళ్ళు రాజకీయ రంగు పూస్తున్నారంటే ఇంతకంటే ఇంకా ఏం కావాలి? ఇవాళ 40 ఏళ్ల సంధి లేని ఇవాళ వీళ్ళ పగలు ప్రతీకారాలు వీళ్ళ రాజకీయాల కోసము ఇవాళ అన్యాయంగా ఇవాళ కాశీనాయన క్షేత్రంలో ఉన్న సత్రాలు కూలగొడతందుకు వీళ్ళకు చేతులు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ పోలీసు వాళ్ళు అటవీ శాఖ అధికారులు అనుమతులు లేవు ఇది కూలగొట్టాలని ఈ రకంగా ఉంటే మరి శ్రీశైలం ఈ అడవులలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలు అడవులలోనే ఉన్నాయి. ఇది ఒక చరిత్ర, ఇది ఒక చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు. అడవులలో ఎప్పుడో నిలవై కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలు. అప్పుడు ఎక్కడివి ఈ చట్టాలు, ఎక్కడివి ఈ జీవోలు, ఎక్కడివి? ఎప్పటి నుండో ఉన్న పుణ్యక్షేత్రాలను ఇవాళ రాజకీయ రంగు పూసి ఇవాళ ఈ రకంగా ఇవాళ మీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే మరి కాళ్లకు గిరకలు కట్టుకొని రింగన్న పురుగోలే దేశ వెలుపున తిరుగుతున్న పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్, నీ కళ్ళకు మరి భక్తుల ఆర్తనాదాలు, ఈ భక్తుల గోసలు ఎందుకు కనబడతలేవు? వాళ్ళ ఆర్తనాదాలు నీకు ఎందుకు కనబడతలేవు? తిరిగి 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 తీర్థయాత్రలు తిరిగి చెవుల్లో దిమ్మిడేసినట్టుందా? చెవులు వినొస్తలేవా సారు? కళ్ళు కనబడతలేవా? ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ తిరిగి కళ్ళల్లో దుమ్ము అని కళ్ళల్లో మసుకొచ్చిందా? నీకు తిరుగుతందుకు కాళ్ళు ఉంటాయి, తీర్థయాత్రలు చేసి ఓ బ్రహ్మాండంగా వీళ్ళను వాళ్ళను అరుచుకుంటందుకు నోరు ఉంటుంది. గుండెల్ని పిండేసే విధంగా ఇలా పెడుతుంటారు. ఇంకా నేను చెప్పొద్దు కానీ ఆ రకంగా నీకు గసగస 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 వణికినట్టుగా దౌడలు ఆడిచ్చినట్టుగా ఒడ్డున పడ్డ షేపోలు రింగ ఎగిరినట్టుగా నువ్వు దునికి మాట్లాడతావు సారు. మరి ఈ భక్తుల గోస నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు? ఆకలి కొన్న కడుపుడు ఆలబట్టించి అన్నమో రామచంద్ర అని ఇవాళ పాపం ఆ భక్తులు ఇవాళ ఎంతమంది భక్తులు రోడ్డున పడ్డరు. ఈ ఉద్దారకం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏమన్నంటే పాలు పతాకం మోడీ 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 అని ఇక ఇదే రాగం. మోడీ తప్ప